తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు ఇళ్లు కట్టించాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చింది. కానీ కొంతమంది అధికారుల నిర్లక్ష్యం తప్పిదాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం దామర మండలం కోగిల్వాయి గ్రామంలో అధికారుల నిర్లక్ష్యంతో ఒక కుటుంబం రోడ్డున పడింది. ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని ఇటీవల అధికారులు ప్రొసీడింగ్ కాపీ అందించారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి సరళ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉంటున్న రేకుల షెడ్డును కూలగొట్టి పనులు ప్రారంభించారు. పిల్లర్స్ కోసం గుంతలు కూడా తవ్వారు. ఆ తర్వాత అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు. ఆన్లైన్ తప్పిదం వల్ల వేరే వాళ్ళకి రావాల్సిన ఇల్లు మీ పేరు మీద వచ్చిందంటూ మంజూరు పత్రాలను వెనక్కి తీసేసుకున్నారు. దీంతో ఆ కుటుంబానికి నిలువనీడు కూడా లేకుండా పోయింది. అధికారుల తప్పిదానికి తమను బలి చేయడం ఏంటని వాపోతున్నారు. ఈ వ్యవహారంతో అధికారుల తీరుపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నా పేరు సునీత, మా ఆయన పేరు రవి, మా పోటు సునీత, మా కోయిలవాయి ఊరు మండలం దేవర మండలం. మా ఇల్లు వచ్చిందని కోటాస్ వచ్చిన ఇల్లు ఇప్పుకోమన్నారు. ఇల్లు ఇప్పుకోమన్నాక రాలేదని మళ్ళా ఇల్లు కొట్టుకున్నాక మళ్ళా 4 రోజులకు మళ్ళీ మేడం ఫోన్ చేసి రా మేడం ఫోటో తీసుకోవద్దురా అంటే వచ్చి ఫోటో తీసుకోవడానికి మీరు కాదు అని కాగితాలు మాకు ఇచ్చిన కాగితాలు కూడా పట్టుకుపోయి మాతో సంతకం పెట్టించుకొని మీ కాదు మీ కోటరాస్ కాదు వేరే వాళ్ళ కోటరాస్ అని మేడం అన్నది. అట్లా అని ఇప్పుడు మాకు వాళ్ళ ఇల్లు ఇప్పుకొని బయట ఉండుడైతుంది, వాళ్ళలో ఉండుడైతుంది. ఇట్లు గొర్రెలాగమైతున్నాం, మేము ఆగమవుతాను. అంత పరిస్థితి మంచిగా లేదు. ఏమనంటే అడిగినప్పుడల్లా చేత్తం చేత్తం అంటారు, చెత్తలేరు. ఇటు మాట్లాడితే అటు చుట్టాలు, అటు మాట్లాడితే ఇటు చుట్టాలు, అంతా మమ్మల్ని ఆగం చేస్తాలు, కూర్చుంటాళ్ళు. సరే మేడం చెప్తాను, చేసేదంతా మేడమే చెప్తాంది. ఇల్లు కావాలి నాకు, నాకు ఇల్లు కూలగొట్టిన ఇల్లు మళ్ళీ నాకు కావాలి అంతే. నాకు ఇల్లు అయితేనే నాకు గొర్రెలాగం అయితే నాకు ఆ ఇంట్లో ఇంత ఇంత చిన్న ఒక్క రూమ్ అయినా మంచిదే, నాకు ఒక్క రూమ్ కట్టించిన మంచిదే. నాకు ఆ రూమ్ లో మేము ఉంటాం. న్యాయం ఒక్క ఇల్లు చెప్తే మాకు ఏం లేదు. ఒక గుంట భూమి అయితే మాకు ఏం లేదు, కూలి చేసుకుంటే బతుకుతాం మేము.